రాష్ట్ర బీఆర్వీఎస్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా సబ్బన హరీష్ను నియమించిన సందర్భంగా బుధవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మైనార్టీ సంక్షేమ గురుకుల సాంఘిక గురుకులాలను బీఆర్ఎస్ నాయకులతో సందర్శించారు. ఇందులో వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల సమస్యలపై పలువురు విద్యార్థులను భోజన మరియు యూనిఫామ్, కాస్మెటిక్ వసతులు ఎలా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గురుకులాల్లో ఉన్న వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని పలువురు విద్యార్థులు వారి దృష్టికి తెచ్చారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను రాను రాను నిర్వీర్యం చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇప్పటి వరకు దాదాపుగా 40 మంది విద్యార్థులు చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే గురుకులాలపై శ్రద్ధ చూపి విద్యార్థుల ప్రాణాలు పోకుండా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భానుదీపక్, వర్షురామ్తో పాటు ఎల్లారెడ్డి పట్టణ బారాసం పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్, ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు ఏగుల నరసింహులు, నాగం సురేందర్, ఇమ్రాన్, అరవింద్ గౌడ్, మనోజ్ దయాకర్, భార్ఖాత్, సత్యంతో పాటు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరు నెంబర్ వాట్సాప్ చేయండి. మీ లెక్చరర్ నుంచి మీ టీచర్ ప్రిన్సిపల్ నుంచి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ ఏమైనా భయపడేది ఉంటే ఈ నెంబర్ వాట్సాప్ చేయండి. నెంబర్ ఎట్లా రాసుకో 8522 44336. సార్ ఒకటి మీరు వినండి, మీరు మాకు అది కాదు, అపోజిట్ కాదు, నేను మీకు అపోజిట్ కాదు. మా వల్ల ఏంటంటే మీ వల్ల మీరు చెప్పండి, నేను చెప్పినాక చెప్పండి. చెప్పండి ప్లీజ్, చెప్పండి. చూసుకుంటా అంటే సార్ ఒక మీరెందుకు సార్, మీరు బాధ్యత గల మీది కాదు కానీ ఒక రిపోర్టర్ ఉంటాడు అంతే, మాకు అవసరం. ఎందుకంటే అక్కడ మాకు ఇబ్బంది కావద్దు కాబట్టి. సార్ ఇప్పుడు పిల్లలు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మేము మంచిగా చెప్పినా కూడా మేము రాంగ్ పోర్ట్రేట్ చేయాలి కదా. వాళ్ళు అంత బాగా చెప్తే మీకే అన్నట్టు కూడా ఓకే సార్, ఒక రిపోర్టర్ వస్తాడు, మేము ఏం ఫోటో మా ఫోన్లు కూడా సార్ మీ దగ్గర పెట్టైపోతాం. రిపోర్టర్లను రాని రిపోర్టర్లు ఇప్పుడు తెలంగాణ మేము సార్ రాని సర్పంచ్ పెట్టండి కదా మీకు వచ్చింది. అట్లాగా సార్ ఒకటి ఒక మాట, నేను 20 సంవత్సరాలు ఇప్పుడు ఏమైనా సమస్య ఉంటే మీ తీసుకుపోవడానికి కదా మీ ఉద్దేశం. మీరు వచ్చింది గవర్నమెంట్ దృష్టి తీసుకుపోవాలి.